సో జనరల్ మనం వింటూ ఉంటాం బయట ఆస్తమా ట్రిగ్గర్స్ అని వింటూ ఉంటాం. సో ఈ ట్రిగ్గర్ అంటే ఏమిటి, దాన్ని పేరెంట్స్ ఎలా చూసుకోవాలి, ఏ బేబీకి ఏ ట్రిగ్గర్ ఉంది అనేది ఎలా తెలుస్తుంది? సో బేసికలీ ఆస్తమాలో ఏమవుతుందంటే మన శ్వాసకోశ ఒక ఏదైతే పరిమాణం ఉంటుందో అది తగ్గుతూ ఉంటుంది. సో దానికి ఆ ట్యూబ్ చుట్టుపక్కల మజిల్స్ ఉంటాయి. సో ఆస్తమాటిక్ వాళ్ళకి ఏమవుతుందంటే ఆ మజిల్స్ అనేవి కాంట్రాక్ట్ అవుతాయి. కాంట్రాక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ ఏదైతే ట్రకియా ఎయిర్వే ఉందో ఎయిర్వే ల్యూమెన్ చిన్నగా అవుతూ ఉంటుంది. సో వాటికి కొన్ని ట్రిగ్గర్స్ ఉంటాయి. దాంట్లో ట్రిగ్గర్స్ లో మోస్ట్ కామన్ ట్రిగ్గర్ ఏంటి అంటే పిల్లలు వచ్చేసి జలుబు. సో పిల్లలకి జలుబు ఎప్పుడు వస్తుంది? పిల్లలు స్కూల్లోకి వెళ్ళడం కామన్. స్కూల్లోకి 60 మంది పిల్లలు ఉంటారు. ఏదో ఒక టైంలో ఎట్ ఎనీ టైం ఏదో ఒక పిల్లలకి జలుబు ఉంటుంది. సో పిల్లలకి జలుబు అంటింది అంటే ఆస్తమా ఉన్న పిల్లలకి శ్వాస తీసుకునే ఇబ్బంది వచ్చే ఛాన్స్, అది మోస్ట్ కామన్ ట్రిగ్గర్. సో ఇంట్లో ఆస్తమాటిక్ పిల్లలు ఉంటే, ఎవరికైనా ఇంట్లో జలుబు ఉంటే వాళ్ళు మాస్క్ అన్న పెట్టుకోవాలి, లేకపోతే ఆస్తమాటిక్ పిల్లవాడికైనా మాస్క్ పెట్టాల్సి వస్తుంది. రెండోది వచ్చేసి మోస్ట్ కామన్ ట్రిగ్గర్ సీజన్ చేంజ్. ఎప్పుడైతే ఎండ నుంచి వర్షాకాలం వస్తుందో లేదా వర్షాకాలం నుంచి ఎండాకాలం వస్తుందో ఆ చేంజ్ వల్ల కూడా ఈ శ్వాసకోశలో ఇబ్బంది వస్తుంది, అప్పుడు ఆస్తమా వస్తుంది. మూడోది వచ్చేసి కోల్డ్ వాటర్ తాగడం కానీ కోల్డ్ డ్రింక్స్ తాగడం కానీ. వాటర్ తాగితే ఇబ్బంది రాదు, కానీ కోల్డ్ ఫుడ్ వల్ల ఇబ్బంది ఏమి ఉండదు, కానీ కోల్డ్ ఫుడ్ వల్ల ఇబ్బంది ఉంటుంది. బేసికల్గా కోల్డ్ ఫుడ్ ఏం చేయాలంటే బయట పెట్టి రూమ్ టెంపరేచర్ వచ్చినాక తీసుకుంటే వాళ్ళకి ఇబ్బంది చాలా తక్కువ వస్తూ ఉంటుంది. ఇంకొన్ని వచ్చేసి పుల్లటి వస్తువులు ఉంటాయి. పుల్లటి వస్తువులు అంటే ఆరెంజెస్ స్వీట్ గా ఉంటాయి, పుల్లగా ఉంటాయి. సో పుల్లటి ఆరెంజ్ తీసుకుంటే ఏమవుతుందంటే కడుపులో యాసిడిటీ పెరుగుతుంది. సో యాసిడిటీ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ట్రిగ్గర్ ఫర్ ఆస్తమా. అదే కాకుండా ఒబెసిటీ ఉన్న పిల్లలకి జిఆర్డి ఉంటుంది. ఒబెసిటీ వల్ల కూడా వాళ్ళకి ఆస్తమా ట్రిగ్గర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి ఇంట్లో ఎవరన్నా సిగరెట్ స్మోకింగ్ చేసినా, బీడీ స్మోకింగ్ చేసినా, లేకపోతే మీ ఇంట్లో గ్యాస్ పొయ్యి కాకుండా కట్టెలు పొయ్యి ఉన్నా వాళ్ళకి ఇది వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి మోస్ట్ కామన్ వచ్చేసి ఇప్పుడు విలేజెస్ లో ఉన్న వాళ్ళకి వచ్చేసి ఇంటి పక్కనే వరి మడి ఉన్నా, లేకపోతే వరి కోసేటప్పుడు ఆ ఉనక లేస్తుంది కదా, ఉనక వల్ల కూడా పిల్లలకి ఆస్తమా ట్రిగ్గర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొంతమంది పిల్లలకి ఏంటంటే ఎక్సర్సైజ్ వల్ల వస్తుంది. సో నార్మల్ ఉన్నంతసేపు వాళ్ళు బాగానే శ్వాస తీసుకుంటారు, కానీ ఆడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ శ్వాసలో ఇబ్బంది వస్తుంది. సో ఛాతి అనేది టైట్ అవుతుంది. సో ఇవి మోస్ట్ కామన్ ట్రిగ్గర్. సో వాటిని ప్రతి ఒక్కరికి అందరికీ అన్ని ఉంటాయని లేదు, కొంతమంది కొన్ని ఉండొచ్చు, కొంతమంది కొన్ని ఉండకపోవచ్చు. సో పేరెంట్స్ ఇంట్లో ఉంటారు 24 hours, పేరెంట్స్ చూస్తారు కాబట్టి వాళ్ళకి ఐడియా ఉంటుంది దేని వల్ల బాబుకి ఎక్కువ ప్రాబ్లం వస్తుందో. సో వాటిని గుర్తించాల్సిన పేరెంట్స్ వాటిని గుర్తించి వాటిని అవాయిడ్ చేస్తే పిల్లలకి ఫ్యూచర్లో ఆస్తమా అటాక్స్ రాకుండా మనం ప్రివెంట్ చేయవచ్చు.